ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణమైన గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. లివర్పూల్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై నలుగురు టీనేజర్లు 6 గంటల పాటు లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ 15, 2024న జరగ్గా తాజాగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 15, 2024 సాయంత్రం 5 గంటల సమయంలో సిడ్నీలోని లివర్పూల్లోని ఓ షాపింగ్ సెంటర్లో 17 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు మాటల్లో పెట్టాడు. ఆమె కారు వద్దకు అతడు వెళ్లగా ఆమె అతన్ని అనుమతించడంతో అతడు కారులోకి ఎక్కాడని, అక్కడి నుంచి లైంగిక దాడి ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. ఆ బాలుడు ఆమెను సమీపంలోని వీట్ పార్కుకు తీసుకెళ్లమని కోరగా అక్కడికి చేరుకున్న తర్వాత మరో 2 వ్యక్తులు కారులోకి ఎక్కారు. వారు కూడా ఆమెపై లైంగిక దాడి చేశారని ఆరోపణలున్నాయి. ఆ తర్వాత మరో వ్యక్తి వేరే వాహనంలో వచ్చి ఈ దారుణ ఘటనలో భాగమయ్యాడు. అయితే 6 గంటల పాటు ఆమె కారులోనే సడ్లీర్ మిల్లర్ ప్రాంతాల్లో తిప్పుతూ 17 ఏళ్ల అమ్మాయిపై లైంగిక దాడి కొనసాగింది. ఈ దాడిని నిందితులు వీడియో కాల్లో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి 11:30 గంటల సమయంలో నిందితులు ఆమెను కారులో వదిలి వెళ్లిపోయారు. ఆమె వెంటనే స్నేహితురాలికి సమాచారం ఇచ్చి లివర్పూల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్టేట్ క్రైమ్ కమాండ్ సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ స్ట్రైక్ ఫోర్స్ విచారణ ప్రారంభించింది. డిసెంబర్ 20, 2024న కొండేల్ పార్కులో 16 ఏళ్ల బాలుని, మిల్లర్లో 14 ఏళ్ల బాలుని అరెస్ట్ చేశారు. జూన్ 18, 2025న సడ్లీర్లో 18 ఏళ్ల యువకుణ్ణి, హెకెన్బర్గ్ లో 19 ఏళ్ల యాదమ్ అబ్దుల్ హమీద్ ను అరెస్ట్ చేశారు. నిందితులపై సెక్సువల్ అసర్ట్ చార్జ్ అభియోగాలు మోపారు. కాగా నిందితుల్లో ఇద్దరిని డిసెంబర్ 21, 2024న చిల్డ్రన్స్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరో నిందితుని జూన్ 19, 2025న చిల్డ్రన్స్ కోర్టులో యాదమ్ అబ్దుల్ హమీద్ 2ను లివర్పూల్ లోకల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఛార్జీలకు 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడొచ్చు. నిందితుల్లో మైనర్లున్నందున వారికి జువెనైల్ జస్టిస్ చట్టాల కింద శిక్షలు విధించే అవకాశం ఉంది. బాధితురాలి జీవితంలో ఈ ఘటన శాశ్వత మచ్చగా మిగిలిపోతుందని సీనియర్ పోలీస్ అధికారి సూపరింటెండెంట్ డోహెత్తి తెలిపారు. బాధితురాలికి సమగ్ర సహాయం అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.